హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు వంట వచ్చేసి చాలా బాగుంటుందండి. పచ్చి శనగపప్పు ఇలా ముందుగా నానబెట్టుకోవాలి. ఒక గంట 2 గంటలైనా ఒక అర గ్లాస్ తీసుకుని ఇలా నానబెట్టాను అనమాట. నేను గంట ముందే శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. దొండకాయలు తీసుకుని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. పొడుగ్గా ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ వంటకి. ఇది చాలా బాగుంటుందండి. శనగపప్పు, దొండకాయ, కొబ్బరి మెయిన్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ రెడీగా పెట్టుకొని ముందుగా అయితే మనం శనగపప్పు నానబెట్టుకొని దాంట్లో దొండకాయలు కూడా వేసుకొని ఇలా లైన్గా మంచిగా కట్ చేసుకొని నీట్గా అన్నీ ఒకే వరుసలో కట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఉప్పు, ఒక గ్లాసుడు మంచినీళ్ళు వేసుకొని ఉడకవించుకోవాలన్నమాట పొయ్యి మీద పెట్టి. దీంట్లో నూనె ఏం అవసరం లేదు. ఇలా సన్న మంట మీద పెట్టి ఇలా ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, మనకి ఒక 10 నిమిషాలు ఉడికితే చాలు. ఇలా శనగపప్పు, దొండకాయలు అయితే ఇలా ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి ఒక 5-6, వెల్లుల్లి, అల్లం, పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. చాలా బాగుంటుంది. ఎక్కువ కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి దీనికి స్పెషల్ ఏంటంటే శనగపప్పు, దొండకాయ ఎప్పుడూ నార్మల్గా కాకుండా ఇలా శనగపప్పు, కొబ్బరి వేసి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. పెళ్ళిళ్ళకి చేస్తారనమాట ఇలా వెరైటీగా. చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం తాలింపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే మిక్సీ కొట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు తాలింపు కలర్ మారే వరకు వేపుకోవాలన్నమాట. చూడండి, మంచిగా వేగిపోయింది కదా. దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. మంచిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఎక్కువ లేదు కానీ కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు కలర్ మారిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని ఇలా వేసుకొని వేపుకోవాలన్నమాట. లైట్గా వేగాలి, మరీ ఎక్కువ కలర్ మారిపోకూడదు. ఎందుకంటే మనం చేసేది తాలింపు ఫ్రై కదా, అందుకనేసి అనమాట. ఇప్పుడు కరివేపాకు ఒక గుప్పుడు వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది అనమాట. కరివేపాకుతోనే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. స్మెల్ కూడా అదిరిపోద్ది. నాకు స్పెషల్గా ఎక్కువ ఇష్టం అనమాట ఇలా కరివేపాకు ఎక్కువ వేసుకోవడం. ఇప్పుడు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకోవాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే శనగపప్పు, దొండకాయలు ఉడికించి పెట్టుకున్నామో పక్కన అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 by 1 మసాలాలు వేసుకోవాలి. పసుపు ఒక అర స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడైతే నేను జీలకర్ర పొడి వేసా ఒక 2 చెంచాలు, చిన్నదనమాట. చిన్న చెంచాతో 2 చెంచాలు వేసా. ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. కొబ్బరితోనే ఎక్కువ టేస్ట్ వచ్చింది. ధనియాల పొడి వేపినవి ఇవన్నీ వేపి పొడి చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడు, అట్లా అనమాట. అవి దీనికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం దొండకాయలు, శనగపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా పక్కన, దీంట్లో ఉప్పు ఒకటే వేసా, నేను ఇంకేం వేయలేదు. ఇవి కూడా వేసేసి మంచిగా వేపుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే చూడండి మంచిగా మగ్గిపోతుంది. ఈ మసాలా అంతా దీనికి పడుతుంది అనమాట, దొండకాయకి, శనగపప్పుకి. ఇలా మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర ఒక గుప్పుడు వేసుకోండి. ఒక చిన్న కట్ట ఉంటుంది కదా, అది కట్ చేసి మొత్తం వేసేసుకోండి. చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళు అయితే ఇది చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా చేసి పెట్టారంటే ప్రతిరోజు ఇదే చేయమంటారు. లంచ్ బాక్స్లో కూడా ఇది బాగుంటుంది అనమాట. దొండకాయలు ముందుగా కట్ చేసి పొద్దున్నే లంచ్ బాక్స్లోకి మంచిగా రెడీ అయిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా స్పెషల్ వంట కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు వండే నార్మల్ వంట కాకుండా దొండకాయతో ఇలా స్పెషల్గా చేసారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో పూర్తిగా చూసినందుకు.